సార్ దామచర్ల శ్రీనివాసరావు గారు, ఒక పక్కన కృష్ణరాజు గారు కేఎస్ఆర్ గారు చేసినట్టు వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలంతా భగ్గుమంటుంటే దానికి ఆజ్యం పోస్తూ సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన గత ప్రభుత్వంలో యాక్చువల్గా ఆయన ప్రభుత్వ సలహాదారు, అంతకుముందు పూర్వకాలంలో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు విచక్షణ మరిచి ఈరోజు సాక్షి కార్యాలయాల దగ్గర నిరసన ధర్నాలు చేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి, ముఖ్యంగా దాంట్లో ఎక్కువ మహిళలే ఉన్నారు ఆబ్వియస్గా, వారిని కించపరుస్తూ అమరావతిని కించపరుస్తూ అన్న మాట మనందరికీ తెలిసిందే. వేశ్యలు అన్నదానికి మరి మహిళా లోకం ఈరోజు నినదిస్తోంది వైసీపీకి వ్యతిరేకంగా, అలాగే సాక్షికి వ్యతిరేకంగా. ఆ నిరసనలు కూడా వ్యక్తం చేయకూడదట. సాక్షి వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా సాక్షి ఛానల్స్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే కొద్దిగా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న క్రమంలో ఈ నిరసనలు చేసే వారంతా కూడా రాక్షసులు, పిశాచాలు, ఇంకాస్త ముందుకి వెళ్ళి జుగుప్సాకరంగా సంకర జాతి అన్నాడంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు కృష్ణరాజు గారికి జరిగినటువంటి పర్యవసానం ఆయనకి రాదనుకుంటున్నాడేమో, మరి అంతకన్నా పెద్ద వ్యాఖ్యలే చేశారని అనిపిస్తోంది. సార్ ఏమంటారు, ఇది పార్టీల పరంగా చూడాలా, లేకపోతే మహిళల్ని ఆ రకంగా కించపరుస్తుంటే ఒకరి తర్వాత ఒకళ్ళు, అదిగో అందులో పెద్ద మనుషులని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రకంగా కృష్ణరాజు గారిని అలాగే కేఎస్ఆర్ని సమర్థించుకుంటే సమర్థించుకో, దాన్ని కూడా ఒప్పుకోరు, అది నీ నైతికతకి వదిలేస్తారు. కానీ ఈ రకంగా మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సంకరజాతి అంటాన్ని, మరి వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి? లేదంటే మమ్మల్ని ఏం చేయలేరనేటటువంటి ఒక ఛాలెంజ్ విసురుతున్నారా మీకు? లేదంటే మీరు హ్యాండిల్ చేయటంలో ఏమన్నా లోపం కనపడుతుందా? నమస్కారం సార్. ముందుగా 24/7 ప్రేక్షకులకి, అట్లానే డిబేట్లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఒకటి, జర్నలిస్ట్ ముసుగులో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి అనేది భావన కనపడతా ఉంది. ముఖ్యంగా సాక్షి న్యూస్ పేపర్ పెట్టింది 23/3/2008లో. ఫౌండర్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే చూడండి. ఇప్పుడు తర్వాత 1/3/2009లో టీవీ ఛానల్ పెట్టారు వాళ్ళు. ప్రస్తుతం చైర్మన్గా వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారు. దీంట్లో వాస్తవంగా చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు అనే పాత్ర జర్నలిస్ట్ అని పేరుకే కానీ అతని వ్యాఖ్యలు రాష్ట్రం కాదు, అవి తెలుగులో ఉన్నాయి కాబట్టి ఉంది. కానీ అదే హిందీ భాషలో ఉన్నట్టు ఈ పాటికి భారతదేశం మొత్తం యావత్తు ఏకమై అతన్ని భారతదేశం నుంచి పారదోలేవాళ్ళు. అదేవిధంగా కృష్ణరాజు గారు, ఆయన కూడా డిబేట్లో వచ్చి అసభ్యంగా మాట్లాడటం. రెండోది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అన్నాడు. దానికి ఒకటే చెబుతా ఉన్నాను, కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు, వాళ్ళు అసలు సాక్షి ఛానల్ చూసే ప్రేక్షకులు కూడా చెబుతా ఉన్నా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందన్నారు. దానికి మహా టీవీ వంశీ గారు ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు గనక అవి వచ్చింది గనక ఆధారాలు చూపిస్తే నా ఛానల్ మూసేసుకొని ఇంటికాడ ఉన్నారు, రాలేదని కనుక చేస్తే మీ ఛానల్ మూసేస్తా అన్నారు. ఒక్కటి మాట్లాడే దాఖలాలు లేవు. సరే, ఏదేమైనప్పటికీ ఇది రాజకీయ ముసుగులో జరుగుతున్నటువంటి కుట్ర. దీని వెనక కుట్రదారులు ఏ విధంగా ఉన్నారో తీయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పోలీసు వ్యవస్థ మీద ఉంది. వాస్తవంగా మనం పరిశీలిస్తే ఉన్న వాస్తవాల్లోకి వెళ్తే కొంచెం పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్సీపీలో అగ్రెసివ్గా వెళ్ళారు. వాళ్ళని చొక్కా పట్టుకున్న మాట్లాడిన దాఖలాలు లేవు. కాళ్ళకు దండాలు పెట్టారు. అనేక రకాలుగా వాళ్ళని ఛేదరించుకున్నా కూడా పట్టి పట్టినట్టు ఊరుకున్నారు పోలీసు వ్యవస్థ. ఈరోజు కొంచెం తప్పులున్నా కూడా కొద్దిగా నిదానంగా ఉన్నారు. అనేక రకాల కేసులు చూసాం గతంలో మనం. మరి ఇవాళ ఇంతమంది మహిళలు అంటే వాళ్ళకి 72 hours కూడా పట్టింది అంటే దానికి ఆలోచన చేయాలి.
కేసులు పెట్టినా 40 hours పెట్టేది. ఇంకా కూడా కొమ్మినేని తీసుకొస్తా రాజమర్యాద చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో అతను ఇంకా ఏదో చెప్పుకుంటూ ఉన్నాడు. దానికి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చరిత్ర. ఏదైనప్పటికీ అసలు వాళ్ళని ఈ రాష్ట్రం నుంచే బహిష్కరించాలా? అటువంటి వ్యాఖ్యలు మహిళల మీద చేస్తే వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, తల్లి లేదా, పిల్లలు లేరా? వాటి కుటుంబ సభ్యులను ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ముక్తఖండంతో ఖండించి చెప్పుతోటి చెంబలను పగలగొట్టేదే కానీ వాళ్ళకి సిగ్గురాదు. అయినా వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి, సజ్జల, అయ్యా సజ్జల, నీ వ్యాఖ్యలో ఇప్పుడైనా చెప్పుతోటి, నీ చెప్పుతోటి నువ్వే కొట్టుకో, లేకపోతే మీ ఇంటికి వెళ్తే మీ ఆవిడ కొట్టాలి నిన్ను, మీ పిల్లలు కొట్టాలి నిన్ను చెప్పుతోటి, ముందు ఇంట్లోకి రాణించాలంటే. నువ్వు చేసే వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? రాక్షసులు, పిచ్చేశాలు, శంకర జాతి ఆడవాళ్ళు అంటావా? త్వరలోనే నీకు కూడా సజ్జలకి గజ్జలు కట్టి ఆడిచ్చే రోజు వచ్చింది. త్వరలో గజ్జలు కట్టి ఆడించాలి సెంటర్లో. ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా సరే అటువంటి వ్యాఖ్యలు చేస్తే మహిళల మీద ముఖ్యంగా ఇప్పటికే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు జాతీయ మహిళా కమిషన్కి లెటర్ రాశారు. వస్తుంది, ఇప్పుడు పరిణామాలు చూస్తా ఉన్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులు కాళ్ళు ఎగరేసుకొని తిరిగాడు, ఇవాళ ఏడ తిరుగుతున్నాడో తెలుస్తూ ఉంది. నిదానంగా వస్తే కేసులు. సజ్జలు కూడా ఏడ తిరుగుతాడో చూద్దాం. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఆయన నోరుందని ఇష్టానుసారం మాట్లాడటం, ఫోన్ ఉంది కదా అని ఇష్టానుసారం చేయడం చాలా తప్పు. చదువుకున్న విజ్ఞత గల వాళ్ళు అందరూ కూడా ఖండిస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు దాంట్లో కనీసం విజ్ఞత ఉందా, మాట్లాడేదానికి సంస్కారం ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. మరొక మంత్రి విడుదల రజనీ ఏదో మాట్లాడుతుంది. ఎండీకను ఈ యొక్క జర్నలిస్టుకి సంబంధం ఏంది? అసలు ఏమన్నా నువ్వు ఒక మంత్రిగా చేసావా? అసలు నీకు మంత్రి ఇచ్చారంటేనే చిక్కుచేట్టుగా ఉంది. ఎందుకు అడుగుతున్నావు అంటే, ఒక ఆఫీసులో 4 స్టాఫ్ను పెట్టుకొని వర్క్ చేయించుకుంటా ఉంటాం. ఒకడు దొంగతనం చేశాడు, ఎవరో క్లయింట్ వచ్చి ఎవరో ఫీజు ఇచ్చారో లేదా ఇంకోటి చేశారంటే, సంచులో డబ్బులు దొంగతనం చేస్తే యాజమాన్యానికి వచ్చిందా రాదా? ఆ మాత్రం తెలీదా? అది కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు ప్రెస్ల ముందుకు వచ్చి అంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. సజ్జలను కానీ వైఎస్ఆర్సీపీ అసలు ఇప్పటికి చాలా ఓర్పుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ రోజే చాలా మంది ఈ డిజిటల్ రాజధాని కట్టలేదు, గ్రాఫిక్స్ అని మాట్లాడిన వాళ్ళని ఈ పార్టీకి తీసుకొచ్చి ఆ గ్రాఫిక్స్ కాదో చూపిస్తే తెలిసేది. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు. వాస్తవం జరుగుతూ ఉంటే కడుపు తగురిపోతా ఉంది. రాజధాని ప్రాంత రైతులు 100 సంవత్సరాలు బట్టి తరతరాల నుంచి వచ్చినట్టు వ్యవసాయ భూముల్ని, పచ్చని చేలని రాజధాని కోసం ఆ రోజు ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాబు గారు చేస్తారని చేశారు. వీళ్ళన్న వరకు 99 కాదు 100% ఆయన పర్ఫెక్ట్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణంగా రకరకాలుగా మాట్లాడి చిట్టడనం చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఇవాళ ప్రజలందరూ మేల్కొని తెలుసుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఇవాళ మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ఇంకా 44,000 ఎకరాలు కావాలా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి రాజధానికి ఏర్పాటు చేయాలా, భారతదేశంలో నంబర్ 1 అనిపించాలా, అనేక రకాల కంపెనీలు తీసుకొచ్చి 92 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని డెవలప్ చేస్తా 24 గంటలు నిద్రపోకుండా కష్టపడుతుంటే. శ్రీనివాసరావు గారు రాజధాని అమరావతి, దాన్ని మీరు ఏ విధంగా నిర్మిస్తారు, డెవలప్మెంట్, అది ఒక సబ్జెక్ట్. అది ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే A1గా ఉన్నటువంటి కృష్ణరాజేమో అబ్స్కాండింగ్లో ఉన్నాడు. A2గా ఉన్నటువంటి కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. A3గా ఉన్నది సాక్షి యాజమాన్యం అని పెట్టారు. పెట్టిన వాటిల్లో అనేక సెక్షన్స్తో పాటుగా SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు, సెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి కొమ్మినేని మాత్రమే అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కొమ్మినేని మీద మొదటి నుంచి చంద్రబాబు కక్ష ఉంది, అందు గురించి ఆయన అన్నటువంటి వ్యాఖ్యలకి ఆయన అరెస్ట్ చేశారు, అన్యాయం అంటున్నాడు. మీరు కృష్ణరాజు పారిపోయే వరకు వదిలేసి మీరు ఇదే కాదు మొదటి నుంచి ఇదే చేస్తున్నారు. అనేక కేసుల్లో లిక్కర్ కేసులు అవ్వచ్చు,
లేదంటే సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసినటువంటి కేసులు కావచ్చు, అనేక రకమైనటువంటి అవినీతి కేసులు అవ్వచ్చు. వారు ఆ కేసుల్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళు పారిపోయే అవకాశం ఇచ్చి మళ్ళా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత జాప్యం చేసి ఎక్కడో పట్టుకున్నాము అని చెప్పేసి చెప్పడం. ఈరోజు కృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి, ఈ మొత్తంకి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మీరు పట్టుకోకుండా ఎక్కడో బెంగళూరులో ఉన్నాడంట, తీసుకొస్తాం. ఏమన్నని చెప్పేసి మీకు తెలిసి కూడా అతని మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అవుతున్నాయి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అని తెలుసు. అలాగే సాక్షి యాజమాన్యం మీద ఏ చర్యలు తీసుకోబోతున్నారు? సాక్షి యాజమాన్యం అంటే ఎవరు ఇప్పుడు? సాక్షికి సాక్షి ఎడిటర్ని బాధ్యులు చేస్తారా? లేదంటే ఎండిఆర్ చైర్మన్గా ఉన్నటువంటి భారతిరెడ్డి గారిని బాధ్యులు చేస్తారా? లేదంటే మరి దానికి అఫీషియల్గా పేపర్లో ఎవరుంటే ఆ డాక్యుమెంట్లో దాని మేనేజ్మెంట్ అని చెప్పుకుంటున్నాడు వాళ్ళు, మరి వారి మీద చర్యలేవి? ఇవన్నీ ప్రశ్నలు. తప్పకుండా సార్, ఛానల్ నడుపుతున్న యాజమాన్యం ఎవరుంటారో వాళ్ళ మీద తప్పకుండా దాంతో పాటు అన్నిటికన్నా కూడా పెద్ద తప్పు చేస్తూ మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అన్నప్పుడు ఈయన మీద ఏంటి చర్యలు? అఫ్ కోర్స్ అన్నది ఈ రోజు మధ్యాహ్నమే, కాదంటం లేదు. అయినా కూడా బలి తెగించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఏం చేయాలి? జాప్యం లోపం ఉంది కాబట్టి ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పడాల్సి వస్తుంది ఈ రాష్ట్ర మహిళలు, ముఖ్యంగా అమరావతి మహిళలు. అందుకే సార్ ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేది వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రేపెల్లుంట్లో సజ్జల మీద కూడా అనేక చోట్ల అనేక మంది మహిళలు తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తారు. త్వరలో ఆయన మీద కూడా తప్పకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానించాల్సిన పని లేదు. కాదు కొద్దిగా ముందు వెనక, ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థలో కూడా ఒక సిస్టమ్ ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా, రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ చేసిన తర్వాత తదనుగుణంగా ఆ పోలీసు వ్యవస్థ ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసి పట్టుకొచ్చి, ఇప్పుడు మనకి ఎక్కడో ఆ కసిరెడ్డి ఆడ దొరికాడు, పట్టుకొచ్చారు. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మహిళలను అన్న వాళ్ళని వదిలిపెట్టే పని లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా కమిషన్ చైర్మన్ తప్పకుండా నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపిస్తారు. అధికారం ఉంది, మహిళా కమిషన్ చైర్మన్కి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అధికారాలను ఉపయోగించి పిలిపించి వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు కూడా పెడతారు. తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా జీవితంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదనే పరిస్థితి తీసుకొస్తారు. అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అసలు నేననేది ఒకటేనండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇటువంటి నీచుల్ని ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళని, మంచి నీచమైన భాష. ఈ భాష ఆసోయ ఉంటే మనం ఇంత కంఠశోష ఎందుకు, అసలు ఇన్ని డిస్కషన్స్ ఎందుకు? ఆ సోయి లేకపోబట్టే కదా రిపీటెడ్గా ఈ రకమైనటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది కల్చర్ అయిపోయింది కదా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కాకపోతే ఒక్కొక్క దాంట్లోనేమో మితిమీరు ఉంది, ఒక లైన్ క్రాస్ అయిపోయి కాస్త వైసీపీ వాళ్ళు ఇట్లో పట్టభద్రులు అయిపోయారు. పట్టభద్రులు కూడా మాస్టర్స్, పిహెచ్డీలు చేశారు. అదొకటే తేడా, పెద్ద తేడా ఏం లేదు. అటు ఇటుగా